ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఉచిత కత్నా వైద్య శిబిరం నిర్వహించారు. విశాఖ పాతనగరంలోని డాక్టర్ దీన్ సాదిఖానాలో జరిగిన ఈ శిబిరానికి వచ్చిన వందలాది మంది పిల్లలకు ఉచితంగా శుంఠి చేసి కావలసిన మెడిసిన్, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మంచినీరు, మజ్జిగ, ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అబ్దుల్ చిన్ రెహమాన్ అధ్యక్షతన జహంగీర్, నౌసద్ తదితర ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ బృహత్తర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏక్యూజే విద్యా సంస్థల అధినేత ఐహెచ్ ఫరూకీ, టీడీపీ నాయకులు సీతంరావు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే అసే రెహమాన్, ప్రముఖ న్యాయవాది షేక్ షరీఫ్, ఖలీషా, హనీఫ్, ఫజలుర్ రెహమాన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈరోజు డాక్టర్ దీన్ సాదిఖానాలో ఉచిత ఖత్నా శుంఠి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మనం ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధారంలో 17 సంవత్సరాల నుంచి ఈ ఖత్నా క్యాంప్ మనం ముస్లిం యంగ్ మెన్ ఆధారంలో చేస్తున్నాం. దీంట్లో ఈరోజు 300 పిల్లలకి ఈరోజు ఉచిత ఖత్నా చేస్తున్నాం అసోసియేషన్ ద్వారా. ఇవాళ మన సాలూరు నుంచి, బెబ్బలూరు నుంచి, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే మన నర్సీపట్నం, అనకాపల్లి, మొత్తం అనేక దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. దీనికంటే ఇది చేయించుకోవాలంటే 5,000 రూపాయలు చిన్న పిల్లలకి చేయించాలంటే, అదే కొద్దిగా ముదిరితే ఇంకా 7,000, 8,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు 2 పిల్లలు ఉంటే చాలా భారం. పేదవాళ్ళు 10,000, 15,000 కావాలంటే ఉండవు. అలాగే వదిలేసి పెద్దోళ్ళు అయ్యేదాకా చేయిస్తలేదు. అందుకని మా క్యాంప్ 17 సంవత్సరాల నుంచి అది ఆలోచించి మన జహంగీర్ గారు, నేను ఆ రోజు ఆలోచించి పెట్టడం, వందల సంఖ్యలో, ఇప్పుడు వేల సంఖ్యలో పిల్లలకి చేశామండి. 17 సంవత్సరాల నుంచి మేము ఈరోజు 3,300 మంది వచ్చారు. అలాగే ఇక్కడ మజ్జిగ, అలాగే భోజనాలు, పిల్లలకి చేయించుకున్న పిల్లలకి ఫ్రూటీ, చాక్లెట్లు, అందరూ మన సహాయం, అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా మనకి ఈ క్యాంప్కి సహాయం చేశారు. ఇందులో ముస్లిమే కాదు, ఇతర కులస్తులు కూడా వస్తున్నారు. హిందూ పిల్లలు ఒక 3-4 అప్లికేషన్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఏడాది హిందూ పిల్లలు కూడా వచ్చి చేయించుకుంటాను. ఎందుకంటే చాలా మంచి సైన్స్ ద్వారా ఇది మనకు ముస్లింల ఆచారం ఏంటంటే, మన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం 3,000 సంవత్సరాల క్రితం ఇబ్రాహీం అలైహిస్సలాం అప్పుడు అల్లా ఆజ్ఞ వస్తే అతను 2 రాళ్ళు తీసుకొని కొట్టుకొని అలాగే ఖత్నా శుంఠి అనేది చేయించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఒక మనకు ముస్లింకి సాంప్రదాయం చేయించుకోవాలా అని ఉంది. కాబట్టి చిన్నపిల్లలు పుట్టగానే సౌదీలో, అలాగే వేరే కంట్రీలో, ఈ అరబ్ కంట్రీలో అయితే 7 రోజులకే చేసేస్తారు. హాస్పిటల్ నుంచి వస్తప్పుడే శుల్తి గుండు గీకేసి పంపించేస్తారు. మన ఇండియాలో కొద్దిగా లేటుగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5, 6, 7 అలాగా ఎదిగిన తర్వాత చేయించుకుంటారు. ఇది అమెరికాలో కూడా, యూరోప్ కంట్రీల్లో కూడా చేయించుకుంటున్నారు చాలా మంది. బైబిల్లో కూడా ఉందండి. బైబిల్ కూడా ఖత్నాది ఉంది. క్రిస్టియన్లు కూడా చేయించుకోవాలని ఉంది, కానీ చేయించుకోరు. కొంతమంది చేయించుకుంటారు. ఇక్కడ ఆంధ్రాలో, మన ఇండియాలో లేదు, కానీ వేరే దేశాల్లో క్రిస్టియన్లు అందరూ చేయించుకుంటారు. మంచిది, సైన్స్ ద్వారా అనేక వ్యాధులు కూడా రావు. మంచిది కాబట్టి చాలా మంది దీనికి చేయించుకోవడం జరుగుతుంది. ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ విశాఖపట్నంలో గత 17 సంవత్సరాల నుండి ఈ శుంఠి కార్యక్రమం చేస్తున్నారు. నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ శుంఠి కార్యక్రమం అనేది ముస్లిమ్స్కి రిలీజియస్ ప్రోగ్రామ్ అయినా సరే ఇది సైంటిఫిక్గా చాలా ఉపయోగకరంగా, ఎందుకంటే ఏనీ సెక్షువల్ డిసీజెస్ అవి రాకుండా ఉండడానికి కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు అమెరికా లాంటిది, లండన్, యూకే కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో కూడాను పుట్టిన వెంటనే మగబిడ్డకి ఈ శుంఠి కార్యక్రమం చేస్తారు. సైంటిఫిక్గా ఇది మంచిది అని చెప్పేసి అది ప్రూవ్ అయింది కాబట్టి ఆ దేశాలు కూడాను దీన్ని అవలంబిస్తున్నాయి. అలాగే మన ముస్లిమ్స్లో కూడాను ఇది పాశ్చాత్యంగా, మన మహమ్మద్ ప్రవక్త దగ్గర నుండి కూడా, దానికి ముందు నుండి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి అందరికీ ఏంటంటే విశాఖపట్నంలో గత 17 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఈరోజు 300 మంది కన్నా ఎక్కువ ఇక్కడ వచ్చి అందరూ కార్యక్రమం చేయించుకుంటున్నారు, శుంఠి కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే ఫ్రీగా చేయడం వల్ల కొద్దిగా బీద వాళ్ళైనా సరే ఇబ్బంది లేకుండాను. మీకు హాస్పిటల్స్కి వెళ్తే ఏంటంటే ఇది చాలా కాస్ట్లీగా అఫైర్.
అలా కాకుండాను వీళ్ళు ఒక వాలంటరీ ఆర్గనైజేషను, ముస్లిం ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అసోసియేషన్ ముస్లిం సంఘాలు నిరాటంకంగా 17 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వారి తాలూకా సాంప్రదాయబద్ధమైన యువకులకి యుక్త వయసు ప్రవేశించకుండా ముందే చేసే కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మా రెహమాన్ గారు ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు, మా హనీఫ్ వీళ్ళందరూ సూచనల మేరకు మరియు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా సుదినం నాకు, ఎందుకంటే ఒక పక్కన నేను పుట్టాను, రెండో పక్కన ఒక మంచి కార్యక్రమం. ఇది 17 సంవత్సరాలుగా నిరాఘాటంగా సర్కంసిషన్ సొంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఉర్దూలో ఖత్నా కార్యక్రమం అంటారు. ఇది మామూలుగా మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకోవాలంటే చేయరు. మామూలు హాస్పిటల్కి వెళ్తే కనీసం 5,000 అవుద్ది. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ పెద్దలందరూ కమిటీగా ఉండి 17 ఏళ్ళ నుంచి చేయటం అనేది చాలా వాళ్ళని మెచ్చుకోవాలి మనంతా. వారు చేస్తున్న కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా బాగా చేయాలని మరి రెహమాన్ కానీ, అలాగే జహంగీరు, తర్వాత కాళేషా, హనీఫ్, తర్వాత ఔషద్ భాయ్, ఫర్హాను, అహ్మద్, వీళ్ళందరి నాయకత్వంలో వీళ్ళు గత 17 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. సొంతి కార్యక్రమం అనేది కేవలం ఇది మతపరమైన కార్యక్రమం అనుకుంటారు చాలామంది. కాదు, మీరు అమెరికా వెళ్తే ముస్లింలు కాకపోయినా సరే హాస్పిటల్లో పిల్లలు పుట్టంగానే మగపిల్లలు వాళ్ళకి సర్కంసిషన్ చేసి పంపుతారు. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచి కార్యక్రమం. ఫ్యూచర్లో అంగం శుభ్రంగా ఉండాలన్నా, మరి క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా ఈ మతాలకు అతీతంగా చేయించుకోవాలనేది డాక్టర్గా నా సూచన. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. గుడ్ మార్నింగ్. గత 16 సంవత్సరాల నుంచి ఈ బృహత్తర సుందీ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం. బయట మార్కెట్లో శుద్ధి చేయాలంటే రింగ్ టెస్ట్ అని ఒకటి ఉందండి. రింగ్ టెస్ట్కి 15,000 రూపాయలు తీసుకుంటారు. స్టాప్లర్ అనే ఒక సిస్టమ్ ఉంది. స్టాప్లర్ సిస్టమ్కి 25,000 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ 300 మంది పిల్లలకి శుద్ధి చేస్తున్నారు. అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారంటే అది మామూలుగా ఊహకు కూడా అందరూ విషయం. ఇది 16 సంవత్సరాలుగా చేస్తున్నారంటే నమ్మశక్యం కాని విషయం. అది ఇస్లాంలో శుద్ధి అన్నది ఖురాన్లో చెప్పబడి ఉంది. ముస్లిం అన్న ప్రతి ఒక్కరు కూడాను శుద్ధి చేయకుండా ఉంటే కనుక ఆయన ముస్లింగా పరిగణింపబడ్డాడు. నమాజ్ చేయాలన్నా కానీ మసీదులోనికి ప్రవేశం తీసుకోవడానికి అనర్హుడు. ముఖ్యంగా సైంటిఫిక్గా మనం చూసుకున్నా కానీ శుభ్రత ఉంటుంది. వెనీరియల్ డిసీజెస్ మనకి రావు. కంటెంజియస్ డిసీజెస్ అన్న మేము దగ్గరికి చేరవు. ఇది ఖురాన్లో ఎప్పుడో పొందుపరచబడి ఉన్న సైంటిఫిక్ ఇష్యూ. ఇది బయట వాళ్ళు చూస్తే కనుక ఇది అనాగరికం అని చెప్పి అనుకుంటారేమో, కానీ ఇది సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయిన విషయం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అందరూ కూడా చేసుకుంటున్నారు. మీకు తెలుసో లేదో హిందూ సోదరులు కూడా ఈ మధ్య చేసుకుంటున్నారు. ఈరోజు 300 మంది పిల్లల్లో 3-4 హిందూ సోదర పిల్లలు కూడా వచ్చారు. మాకు హిందూ ముస్లిం అంటే తారతమ్యం భేదం లేదు. ఇది మంచి కోసం చేస్తాం కాబట్టి, ప్రపంచం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా రికగ్నైజ్ అయింది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్న రెహమాన్ గారికి, వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు నాటికేట్ని విశాఖపట్నం. ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ అనేది సుల్తీ కార్యక్రమం అయితే 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ పెట్టి కనీసం లేదంటే ఒక 25 సంవత్సరాల దగ్గర అవుతుంది. దానికి ఫౌండర్ అబ్దుల్ రెహమాన్ గారు. అప్పుడు చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. చిన్న కార్యక్రమాలు అంటే పేద పిల్లల పెళ్లిళ్ళు, రక్తదానాలు, అలాగే అనాథ శవాలు రోడ్డు మీద బీహార్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి రైల్వే స్టేషన్ లో అక్కడ ఇక్కడ చచ్చిపోతే ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ తరపుని దహనాలు చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈ ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఇది సుల్తీ కార్యక్రమం ఒకటే కాదు, చాలా 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 ప్రోగ్రాంలు చేసింది. నా పేరు అబ్దుల్ అజీజ్ ఖాన్ అండి. ఔషద్ అంటారు నన్ను. చాలా చక్కటి కార్యక్రమం ఇది. యంగ్ మ్యాన్స్ అసోసియేషన్ 17-18 సంవత్సరాలు చేస్తుంది ఈ కార్యక్రమం. కానీ గొప్ప విషయం ఏంటంటే
ఆ టైంలో స్థాపించిన ప్రెసిడెంట్లు సెక్రటరీలు కూడా ఈ రోజు ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలతో కలిసి వయసు పడిపోయినా సరే 70 సంవత్సరాలు వాళ్ళకి వచ్చిన ఇప్పుడున్న 20 సంవత్సరాల యువకులతో కలుపుకొని వాళ్ళ హయాంలోనే వీళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ వాళ్ళే దగ్గరుండి ఈ కార్యక్రమం ముస్లిం యంగ్ మ్యాన్స్ కి ప్రెసిడెంట్ అయితే మారారు కానీ పనిచేసే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఇప్పుడున్న యువకులతో కలుపుకొని పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతున్నారు. చాలా చక్కటి ప్రోగ్రాము. ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా ఇది ఆగలేదు. ప్రత్యేకించి ఇది మే జూన్ లో చేయడానికి కారణం ఏంటంటే పిల్లలకు సెలవులు ఉంటాయి, పిల్లలు రెస్ట్ తీసుకుంటారని చెప్పి ఈ కార్యక్రమం మంచి ఎండలో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎన్నో చోట్ల షాదీఖానాల్లో, మార్కెట్లో 10 చోట్ల మారింది. ఈ రోజు ముస్లిం షాదీఖానా ఏసీ అది ఫెసిలిటీస్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఏసీ ఉన్న ఫెసిలిటీలో పిల్లలకి సౌకర్యంతో ఉంటుందని చెప్పి ఇక్కడికి మార్చడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఇందులో ముఖ్యంగా అబ్దుల్ రెహమాన్ గారికి, పాత యంగ్ మ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇస్మాయిల్ గారికి కూడా, వాళ్ళ కమిటీ అందరికి కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మేము జమీదార్ లదీస్ తరఫున మంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా చక్కటి కార్యక్రమం. ఇది కాకుండా వీళ్ళు పెళ్లిళ్ళ కార్యక్రమం సాయం చేయడం, ఏదైనా సాయం చేయాలి అంటే మాత్రం వీళ్ళు 10 మంది యువకులతో ముందుంటారు. చాలా చక్కటి యంగ్ మ్యాన్స్ అనే పేరే కానీ ఇందులో 70 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అందరూ ఉన్నారు. పెద్ద వయసు వచ్చిన కానీ యువకుల్లో పనిచేస్తారు కాబట్టి వీళ్ళని యంగ్ మ్యాన్స్ టీమ్ అని చెప్పి చెప్పబడింది. చాలా చక్కటి కార్యక్రమం. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. నా పేరు కాళేశం అండి. నేను ఆరిలో వాసుడిని. ఇక్కడ మన స్క్రాప్ మర్చెంట్ వారు 17 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉచిత ఖత్నా కార్యక్రమాలు బ్రహ్మాండంగా 300-400 మంది పిల్లలకి భోజనాలు పెట్టి వాళ్ళకి ఖత్నాలు చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తున్నారు. ఇది శుభదినం అన్నమాట. ఖత్నా కార్యక్రమం అంటే, ఖత్నా అంటే ముస్లిమ్స్ కి సున్నత్. ఆ సున్నత్ చేయించుకున్నవాడు కంపల్సరీగా ముస్లిం అవుతాడు. ముస్లిం అన్నవాడికి ఖత్నా ఎంత గ్రేట్నెస్ అంటే హిందూస్ కూడా చాలా మంది చేసుకుంటారు. హిందూసే కాదు, ఆంగ్లోడియన్స్ వీళ్ళు ఈ ఖత్నా యొక్క ప్రోతఫలంలో ఏంటంటే, ఖత్నా చేయడం వల్ల డిసిషన్స్ ఏది రావు, ఏ ఒక్క ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందనేసి ఈ ఖత్నా కార్యక్రమం మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముస్లిమ్స్ కంపల్సరీగా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా హిందూ ముస్లిం అనే కాకుండా అందరూ కూడా కలిసి ఈ యొక్క ఖత్నా కార్యక్రమంలో పాల్గొని అందరూ చేయవతుడు వాదుడుగా చేసి హ్యాపీగా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అండి. ఇక్కడ మన ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఖత్నా సుల్తీ మెడికల్ క్యాంప్ పెడతామండి. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ పెడుతున్నామండి. ఇక్కడ ఏ మతం, ఏ ప్రాంతం, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినా మేము ఫ్రీగా ఖత్నా చేసి పంపిస్తామండి. ఇక్కడ మాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు ఏమీ లేవండి. ఏ పిల్లలు వచ్చినా మా పిల్లల్లాగే మేము చేసి ఇప్పుడు దాకా 30 years నుంచి ఒక్క కూడా ఇప్పుడు దాకా ప్రాబ్లం రాకుండా పిల్లలకి పంపించామండి. ఈ సుల్తీ ఖత్నా చేయించుకోవడం చాలా మంచిదని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎవరైనా చేయించుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా మన ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ తరఫు నుంచి మేలో పెడతామండి. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా చేయించుకోవాలంటే మా దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్, గాజుల వీధి, బౌడారా రోడ్, మన 2-wheeler మార్కెట్ వద్ద ఎవరైనా రావచ్చండి. థ్యాంక్ యూ. అల్లాహ్ హాఫిజ్. అస్సలాము అలైకుం అండి అందరికీ. ఈ రోజు చాలా శుభదినం. ఈ యంగ్ మ్యాన్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి ఖత్నా కార్యక్రమం, అది ఖత్నా అనేది ఒక సున్నితమైన సున్నత్ అండి. ఇస్లాంలో మన అల్లా ఎప్పుడో ఖురాన్లో రాస్తారు, ప్రతి ముస్లిం అనేవాడు ఖత్నా చేసుకోవాలని చెప్పారండి. ఎందుకంటే ఈ ఖత్నా వల్ల లాభాలు ఏంటంటే, ఈ ఖత్నా ఇలాగా పేద ముస్లింలకు వీళ్ళు యంగ్ మ్యాన్ అసోసియేషన్ చేస్తున్నారంటే ఎక్కడక్కడి కేవలం మన నియోజకవర్గం, మన జిల్లా కాకుండా పాడేరు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రతి ఏరియా, అనకాపల్లి, దూర ప్రాంత తుని నుంచి కూడా వచ్చారండి. గ్రేట్ అంటే వీళ్ళందరికీ పేదవాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఖత్నా చేసి వాళ్ళకి మందులు ఇచ్చి ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి మరీ పంపిస్తున్నారు. ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు ఖత్నా, చాలా బాగా చేస్తున్నారు. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. రాగానే రిసీవింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. అసలు ఇంత ఎక్స్పెక్టేషన్ లేదు, బాగా చేస్తున్నారు, బాగుంది. ఇంకెవరికైనా రిఫర్ చేస్తాం. నా ప్రోగ్రాము మాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు కూడా ఇబ్బందులు లేకుండా ఫ్రీగా చేస్తున్నారు.
దానివల్ల మేము ఒక ఉపాధి అనేది పొందగలుగుతున్నాము. ఈ యొక్క ప్రోగ్రాం వల్ల చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మేము అదే బయట చేయించుకున్నాం అనుకో 5,000-6,000 అవుతుంది. అలాంటి అవకాశాలు లేకుండా ఫ్రీగా చేస్తున్నందుకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సలాం. ఇక్కడ సుంతీలు బాగా ఫ్రీగా చేస్తారు. బాగా చేస్తాం. మేము 4 సంవత్సరాల నుంచి పిల్లలకి 4 నెలల నుంచి చేయిస్తున్నాం. 4 పిల్లలకి చేయించుకున్నాం. ఇప్పుడు 5వ పిల్లల్ని తీసుకొని వచ్చాం. ఇక్కడ బయట చేయించుకుంటే 10,000, ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం. రూపాయి డబ్బులు తీసుకోవట్లేదు. బాగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకైనా బాగా చూస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. అందరూ ఇంకా ఎవరైనా ఉంటే పేదోళ్ళకైనా వచ్చి చేస్తారంట. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఉంది. హ్యాపీగా రావచ్చు. ఆల్రెడీ ఒక 10% ఇప్పుడు హిందూ పిల్లలకి చెప్పుకోవచ్చు. మీకు మా పిల్లలందరూ పంపించి మద్దతు ఇప్పుడు ఏంటంటే ఆధార్తో జవాబు చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఏముంటే నాకు అడుగుతుంది. థ్యాంక్ యూ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.